చిత్తూరు జెడ్పీ సమావేశంలో గందరగోళం నెలకొంది. కూటమి ప్రభుత్వం వైసీపీ జెడ్పీటీసీలపై వివక్షం చూపదంటూ సమావేశంలో ప్రశ్నించారు. నిధుల విడుదల విషయంలో పక్షపాతంగా ఉన్నారంటూ ఆరోపించారు. సమావేశంలోని టీడీపీ జెడ్పీటీసీలు అడ్డు తగిలారు. వైసీపీ నేతల ఆరోపణలపై టీడీపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో రసాభాస జరిగింది. కలెక్టర్ సుమిత్ కుమార్ సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సమావేశం వాయిదా వేశారు. చిత్తూరు జెడ్పీ సమావేశంలో గందరగోళం నెలకొంది. కూటమి ప్రభుత్వం వైసీపీ జెడ్పీటీసీలపై వివక్ష చూపుతుందంటూ సమావేశంలో ప్రశ్నించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. లక్ష్మి, ఈరోజు చిత్తూరులో జరిగిన జెడ్పీ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. వైసీపీ జెడ్పీటీసీల పైన, అలాగే వైసీపీ జెడ్పీటీసీలు ఉన్న గ్రామాలకు సంబంధించి కూడా నిధుల విడుదల పైన కూడా పక్షపాతంగా ఉన్నారంటూ కూడా పార్టీకి సంబంధించిన వారు ప్రశ్నించడం జరిగింది. అయితే అక్కడే ఉన్న వైసీపీ ఎవరైతే జెడ్పీటీసీలు కానీ ప్రశ్నించినప్పుడు అక్కడే ఉన్న మిగతా టీడీపీ సంబంధించిన జెడ్పీటీసీలు అడ్డుకోవడం కూడా జరిగింది. మరోవైపు వేదిక పైన ఉన్న అటు టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేలు, అటు వైసీపీకి సంబంధించి కూడా ఎంపీ ఎమ్మెల్సీలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కూడా అక్కడ రసాభాస చోటు చేసుకుంది. దీంతో అక్కడే ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పరిస్థితి అదుపులోకి అయితే రాకపోవడంతో సమాజం వాయిదా పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏదైతే 14 నియోజకవర్గాలు ఉన్నాయో జెడ్పీ సమావేశం పాత ఉమ్మడి జిల్లా ప్రకారమే జరుగుతూ ఉండడంతో ఈ 14 నియోజకవర్గాలకు సంబంధించి కూడా నాయకులు, ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి, అలాగే ఎమ్మెల్సీ సుపాయి సుబ్రహ్మణ్యంతో పాటు అటు టీడీపీకి సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలంతా కూడా, అలాగే ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ మొత్తం కూడా వేదిక పైన ఉన్నప్పటికీ కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతూ ఉండడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు టీడీపీ వర్షన్ సభ వేదిక పైన ఉన్న పక్కనే ఉన్న ఎమ్మెల్యే టీడీపీ గతంలో తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారంటూ కూడా వాళ్ళు కూడా ఒక పక్క మాట్లాడటం, మరో పక్క ఈ పక్క ఎమ్మెల్సీలు వైసీపీకి సంబంధించి కూడా ఎంపీ ఎమ్మెల్సీ కూడా ఏదైతే ప్రస్తుతం వివక్ష చూపుతున్నారు నిధులకు సంబంధించి, విధంగా ఏదైతే గ్రామంలో తీర్మానాలు కూడా జరిగినప్పటికీ కూడా దానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం లేదంటూ కూడా పక్క పక్కనే కూర్చున్న నాయకులు, ఇతర అటు వైసీపీ టీడీపీకి సంబంధించిన నాయకులు ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఒక దశలో అక్కడ ఏదైనా ఎలాంటి వాతావరణం చోటు చేసుకుంటుందో అన్న ఒక ఉద్రిక్తత అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే మొత్తం మీద సుమిత్ కుమార్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి కలెక్టర్ సమావేశాన్ని అక్కడికి వాయిదా వేసిన పరిస్థితుల్లో ప్రశాంతంగానే ఆ తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ రోజు జరిగిన సమావేశం అటు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏదైతే సమావేశం జరిగిందో ప్రస్తుతం అటు వైసీపీ టీడీపీ సభ్యుల నినాదాల మధ్యనే అర్ధాంతరంగా ముగిసిందని కూడా చెప్పొచ్చు. లక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.